ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. చతుర్థ స్కందం. మరియు నా మహాత్ముండు విజ్ఞానియు వర్ధితాశేష స్వాను సర్గుండును ప్రజాపాలకుండును స్థావర జంగమ వృత్తిదాయకుండును సత్పురుష ధర్మవర్తనుండును నిష్పాదితేశ్వరాదేశుండును అయిన పృథుండొక్కనాడు తన వార్ధకము వీక్షించి నిజాత్మజ ఆత్మజులయందు నిలిపి ప్రజలు చింతాతుర చిత్తులగుచుండ నిజ భార్యా సమేతుండై అప్రతిహత నియమంబున వైకానస సమ్మతంబైన ఉగ్ర తపంబునందు పూర్వంబున దిగ్విజయ ప్రవృత్తుండగు చందంబునం ప్రవృత్తుండై తపోవనంబునకు జనియందు అతడు పండిన జ్ఞాన సంపద కలవాడు. చక్కగా పెంపొందించిన తాను పండించిన పంటలు నిర్మించిన గ్రామాలు పట్టణాలు కలవాడు. ప్రజలను చక్కగా ఏలినవాడు. చరాచరాలకు కూడా స్థితిని కల్పించినవాడు. మంచివారి ధర్మాలను ఆచరించేవాడు. భగవంతుని శాసనాలను పొల్లుపోకుండా అమలు పరిచినవాడు. అట్టి పృథు చక్రవర్తి ఒకనాడు తన ముదిమిని గమనించాడు. తన బిడ్డ అయిన పృథ్వీని తన కొడుకులకు అప్పగించాడు. ప్రజలందరూ తన ఎడబాటునకు కుమిలిపోతూ ఉండగా తన భార్యతో కలిసి ఎట్టి విఘ్నాలకు చెడని నియమాలు కలవాడై వైకానసులకు ఆదరించదగిన ఘోరమైన తపస్సులో మునుపు దిగ్విజయం నడిపే సమయంలో ఎలా ఉత్సాహంతో ప్రవర్తించాడో ఆ విధంగా ప్రవర్తిస్తూ తపస్సు కోసం అడవులకు పోయాడు. అక్కడ ఇందులో మృదువు ప్రవృత్తి ధర్మంలోను నివృత్తి ధర్మంలోను సాధించిన పరిణతిని చక్కగా తెలియజెప్పాడు కవి. సాధారణంగా ఇహలోక సుఖాలను మరిగినవాడు వాటి నుండి తొలగటానికి ఇష్టపడడు. కానీ అతడు ఉదాత్త చిత్తుడు కనుక ముసలితనం వచ్చిన వెంటనే ఇహలోక సుఖాలకు విముఖుడు కాగలిగాడు. వైకానస సమ్మతంబు బ్రహ్మచర్యం, గృహస్థ ధర్మం, వానప్రస్థ ధర్మం, సన్యాస ధర్మం అని 4 జీవన దశలలో 3వ దాన్ని వైకానసం అని కూడా అంటారు. సంసారం నుండి విరక్తుడై కేవలం పరలోక సుఖాన్ని ఆపేక్షిస్తూ ధర్మపత్నితో కలిసి ఉండి నియమబద్ధ జీవితాన్ని గడపటం వానప్రస్థ ధర్మం. దానినే ఇక్కడ వైకానసం అన్నారు. ఋతువు భూమిని పంటలకు యోగ్యమైనదిగా తన వింటి కొప్పుతో చేశాడు కనుక అతని పేరుతో దానికి పృథివీ అనే పేరు కలిగింది.
ఆ విధంగా భూమి తన పుత్రిక కందమూల ఫలాసియై బహుకాలముగ్ర తప పరిస్పందుండై అటమీదటం తృణపర్ణభక్షణ చేసి యా చందమేది జలాసియై నృపసత్తముండది మాని తామంద గంధవహాసియం క్రమంబునన్ దృఢచిత్తుండై ఆ మహారాజు పెద్దకాలం దుంపలు వేళ్ళు పండ్లు తింటూ తపస్సు అతి కఠినంగా చేశాడు. తర్వాత గడ్డి పరకలు, పండిన రాలిన ఆకులు తిన్నాడు. అటుపిమ్మట నీరు మాత్రమే త్రాగుతూ తపస్సు చేశాడు. చివరకు అది కూడా మానివేసి గాలిని మాత్రం లోపలికి తీసుకుంటూ తపస్సు చేశాడు. తపస్సు అంటే కాలిపోవటం, గాఢమైన భావన అని రెండు అర్థాలు. ఏమేమి చేస్తే అది ఫలాన్నిచ్చేదవుతుందో ఈ పద్యంలో కవి వర్ణించాడు. అన్నమయం హి సౌమ్యమనః, మనస్సు అన్నాన్ని బట్టి ఏర్పడుతుంది అని ఉపనిషత్తు అంటున్నది. కనుక అన్నం విషయంలో లౌల్యం లేకపోతే మనస్సు నిలకడగా ఉంటుంది. నిలకడగల మనస్సే తపస్సుకు యోగ్యతను కలిగిస్తుంది. ఆ అన్న లౌల్యాన్ని చెదరని మనస్సుతో గెలవటాన్ని ఈ పద్యంలో చెప్పారు. ఇట్లు వర్తించుచు ఈ తీరున ప్రవర్తిస్తూ మెండుగా మిటమిట మండు వేసవియందు తప్త పంచాగ్ని మధ్యమున నిలచి మానకా జడిగొన్న వానకాలంబునం భయంకోక వేయక బయట నిలిచి జనులు హూ యను చలివేల కుతుక బంటి తోయముల లోపల వసించి శిశిరంబు సాల నల్దిశలం బర్విన వేల విలయభూషయనుండై విశ్రమించి మహిత నియతిం దితిక్షా సమన్వితుండు నియత పరిభాషనుండు చితానిలుండు దాంతుండిద్దమతి ఈశ్వరార్పిత బుద్ధి ఎనగుం డూర్ధ్వ రేతస్కుండునై క్రమోచితముగా ఆ రాజు ఘోరమైన మండు వేసవి కాలంలో బాగుగా దరికొల్పబడిన 5 మంటల మధ్యలో ఉండి ఆగకుండా ముసురు పట్టి కురిసే వానాకాలంలో కొడలు మీద వస్త్రం కప్పుకోకుండా ఆరుబయట నిలబడి జనులు తట్టుకోలేక ఉహుహు అంటూ వణికిపోయే చలివేలలో గొంతుక పీక మునిగేదాకా ఉండే నీళ్ళల్లో నివసించి మంచు పెళ్ళుగా నలుదిక్కుల వ్యాపించే సమయంలో వట్టి నేల మీద దేహాన్ని నిలిపి విశ్రాంతి తీసుకొని గొప్ప నిష్ఠతో చలి ఎండ మొదలైన ప్రకృతి బాధలను సహించే లక్షణము కలవాడై మాటలయందు జారుపాటు లేనివాడై ప్రాణాయామం సాధించిన వాడై బాహ్యేంద్రియాల కదలికలను నిలుపు చేసుకున్నవాడై బుద్ధిని వెలుగొందజేస్తూ
భగవంతుని యందే కట్టి పడవేసిన వాడై, పాపాలు లేనివాడై పైకి ప్రసరించే విధంగా వీర్యాన్ని పట్టుకోగలవాడై, క్రమానికి తగినట్లుగా అతి ఘోరంబైన తపంబాచరించే నివిదంబునం క్రమానుసిద్ధంబైన తపంబున విధ్వస్త శేష కర్మ ఫలాశయుండును ప్రాణాయామంబులచే జితారిషడ్వర్గుండును చిన్న బంధనుండునై పురుష శ్రేష్ఠుండైన పృథు చక్రవర్తి భగవంతుండైన సనత్ కుమారుండెరింగించిన యోగ మార్గంబున సర్వేశ్వర భజనంబు కావించే. ఇట్లు భగవద్ధర్మ పరుండును సాధువర్తనుండును శ్రద్ధా సమన్వితుండును అయిన పృథువునకు నారాయణునందు భక్తి అనన్య విషయంబై ప్రవృద్ధంబయ్యే. అవ్విధంబున మిక్కిలి కఠోరమైన తపస్సు చేశాడు. ఈ విధంగా వరుసగా పైకి వ్యాపించిన తపస్సుతో అన్ని పాపాలను రూపుమాపుకొని ప్రాణాయామాల చేత లోపల పగవారిని 6 గెలిచి బంధాలన్నింటినీ త్రెంచి వైచుకొని పురుషులలో అత్యుత్తముండైన పృథువనే మహారాజు పరమ పూజ్యుడైన సనత్కుమారుడు తెలిపిన యోగ మార్గంతో పరమేశ్వర భజనం చేశాడు. ఇట్లు భగవద్ధర్మాల మీద మాత్రమే నిష్ట కలవాడై చక్కని ప్రవర్తన శ్రద్ధ కలవాడైన ఆ పృథువునకు శ్రీ మహావిష్ణువునందు భక్తి మరొక భావనతో తగులు లేనిదై వృద్ధి పొందింది. ఆ విధంగా నరలోకోత్తర భగవత్పరిచర్యారాధనమునం పరిశుద్ధాంతఃకరణుండగు నా పృథువునకు సరసిరుహోదరు కథాను సంస్మరణమునన్. విదురా, భగవంతుని పరిచర్య అనే పూజ చేయటం చేత నిర్మలమైన హృదయం కలవాడయ్యాడు. అట్టి పృథువునకు విష్ణువు యొక్క నిరంతర స్మరణం చేత చెడ్డ భావాలు కదలాడుతూ ఉండటాన్ని మనోమాలిన్యం అంటారు. అది ఏ కొంచెం ఉన్నా భగవంతుని ఆరాధన సఫలం కాదు. మిక్కిలి శ్రేష్టమైన పరిచర్య విధానంతో పృథువు దాన్ని రూపుమాపుకొన్నాడు. శుద్ధమైన అంతఃకరణం కలవాడయ్యాడు. దానిచేత విష్ణు కథలు అతని హృదయములో మరొక భావన అడ్డుపడకుండా నిలిచిపోతున్నాయి. సాధకుడు ఈ స్థితిని సాధించాలని వ్యంగ్యమైన ఉపదేశం. పరిపూర్ణంబగు భక్తిని కరమనిషము సంశయాత్మకంబై చాలన్ వరలిన హృదయ గ్రంథిని నిరసించు విరక్తియుత మనీష జనించన్. ఆ సంపూర్ణమైన భక్తి వలన అంతకు ముందు చాలా ఎక్కువగా ఎల్లకాలంలో సందేహాలతో నిండినదై పెరిగిపోయిన హృదయపు ముడిని తొలగించి వేసే వైరాగ్యంతో కూడిన బుద్ధి అతనికి కలిగింది. దానం చేసి యతండు
సంచిన్న దేహాత్మ జ్ఞానుండు నది గతాత్మ స్వరూపుండునై గదాగ్రజుండైన శ్రీకృష్ణుని కథాశక్తి నొంది సమస్త యోగ సిద్ధులందు నిస్పృహుండగుటను హృదయ గ్రంథి విచ్ఛేదకంబైన జ్ఞానయోగంబును విడిచి ఆత్మయందు ఆత్మయోగంబు గావించి బ్రహ్మభూతుండై నిజ కళేబరంబు విడువ నిశ్చయించి విరక్తితో కూడిన బుద్ధి ఏర్పడగా అతనికి వెనువెంటనే దేహమే ఆత్మ అనే జ్ఞానం పూర్తిగా తెగిపోయింది. ఆత్మస్వరూపము ఏమిటో తెలియవచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుని కథలయందు ఆసక్తి కలిగింది. యోగ సిద్ధులన్నింటి యందు కోరిక వదిలిపోయింది. హృదయములోని అజ్ఞానమనే ముడిని పటాపంచలు చేసే జ్ఞానమనే యోగం చక్కగా కలిగింది. అయితే జ్ఞానసిద్ధి కలిగింది కనుక దాన్ని కూడా వదిలివేశాడు. జీవుడుగా ఉన్న ఆత్మను పరమాత్మతో కలిపివేశాడు. అప్పుడు అతడు బ్రహ్మమే అయిపోయాడు. ఇంకా రక్తమాంసాదులతో ఉన్న దేహమనే కట్టెతో పని లేదు కనుక దాన్ని వదిలివేయాలని నిశ్చయించుకున్నాడు. కోరి మడమలచే గుదపీడనము చేసి పూని ముక్తాసనాసీనుండగుచుం ధనరు మూలాధారమున నుండి వాయువు నొయ్యన నిగయించి యొనరనాభి కలితంబుగావించి క్రమమున హృద్వత్స కంఠశిర కోష్టకములంజేర్చి కైకొని మూర్ధ భాగములకు నిగయించి ప్రాణముల్ విడిచియా పవను భవను నందు ఆకాశమాకాశమందు తేజమందు దేజంబు నుదకంబునందు నుదక మర్దిం గాయంబు మీదినియందు గలపింబూని వాని యదోచిత స్థానములుగా. ఆ రాజు మడమలతో ముడ్డి దగ్గరి తావును గట్టిగా నొక్కాడు. తరువాత ఆసన భాగాన్ని వదిలివేసి కూర్చున్నాడు. ఆసనానికి మడమలు తాకకుండా పైకి శరీరాన్ని ఎత్తి నిలిపాడని అర్థం. వెన్నుపూస ప్రారంభమయ్యే మొదటి భాగాన్ని మూలాధారం అంటారు. అక్కడి నుండి వాయువును మెల్లగా పైకి ప్రాకేట్లు చేశాడు. బొడ్డు దగ్గరకు చేర్చాడు. వరుసగా హృదయం, దానికి కొంచెం పైభాగం, కంఠదేశం అనే స్థానాలకు ప్రసరింపజేశాడు. అక్కడి నుండి నడినెత్తి మీదికి అంటే సహస్రార పద్మంలోనికి చొనిపాడు. ప్రాణం, అపానం మొదలైన 5 వాయువుల పనులను ఆపివేశాడు. తనలోని గాలిలో ఆకాశాన్ని ఆకాశములో, అగ్నిని అగ్నిలో, నీటిని నీటిలో, మిగిలిన మాంసం మొదలైన ధాతువులతో కూడిన కట్టెను భూమిలో, అవి వాని మొదటి స్థానాలు కనుక కలిపివేశాడు. యోగ విధానంలో ఇలా ప్రాణాలు వదలటం ఒక మహా విషయం.
మన దేహం 5 భూతాల పదార్థాలతో కూడి ఉంటుంది. వెలుపల 5 మహాభూతాలు ఉన్నాయి. మనలో ఉన్నవి కొంచెం పాటివి. వెలుపల ఉన్నవి కొలతలకు అందనివి. అందువలన వాటిని మహాభూతాలు అంటారు. మన దేహంలో ఉన్న మట్టి, నీరు, నిప్పు, గాలి, నింగి అనేవాని మొదటి తావులు ఆ పంచమహాభూతాలే. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనేవి 5 ప్రాణాలు. వాన్ని సాధనతో ఆయా పనుల నుండి విరమింపజేయటం అనే ప్రక్రియను ఇక్కడ ప్రాణములు విడిచి అన్న పదబంధంతో తెలియజేస్తున్నారు. స్వస్తి.